చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ నా ఎస్సీ అని చెప్పేసి అంటున్నాడు. గిరిజనులకి ఏ న్యాయం చేశాడు అని చెప్పేసి కూడా మాట్లాడారు. చేశాడు, ఎందుకు చేయలేదు? గిరిజనులకు చేశాడు, ఆయన చేశాడు, అందరికీ చేస్తున్నాడు. ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన మాటలన్నీ ఎవరు నమ్మరు. చేసేది ఆయన అందరికీ చేస్తున్నాడు. మరి నిన్న విగ్రహం పెడితేనే ఏం పెట్టినాడు, ఆడేం జనాభా వచ్చా అన్నారు. మరి జనాభా అయితే కింద ఇసుక రాలకుండా జనాభా వచ్చారు. ఆయన ఏమో ఏం జనాభా వచ్చారని వాళ్ళ పత్రిక వాళ్ళు అన్నారు. అది ప్రజలు నమ్ముతారు అంతే. గిరిజనుల బాగుపడటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, గిరిజన పిల్లలు చదువుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈయనే ఇంగ్లీష్ మీడియం అన్నీ చదివిస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, వాళ్ళకు అన్ని చదివిస్తున్నాడు. వాళ్ళు కోర్టుకు వేశారు ఇంకా ఇంగ్లీష్ మీడియం వద్దని. ఈయన వద్దన్న తేడా వాళ్ళే వద్దని కోర్టుకు వేశారు. మరి ఈయన చదివిస్తూ పోరాడుతున్నాడు, వాళ్ళకి అందరికి డబ్బు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. వాళ్ళు చేస్తుంటే ఈయన మాట్లాడితే అది ఎట్ట కుదరదు. జగన్మోహన్ రెడ్డి గిరిజనులు నమ్మించి గొంతు కోసాడు అని చెప్పేసి కూడా చంద్రబాబు ఆయన అంటాడు. ఆయనే కోసాడు, అన్నీ చేశాడు, కానీ ఈయన అన్నీ వాళ్ళకి బాగానే చేస్తున్నాడు. నేనేం ఇబ్బంది లేదు, బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేస్తాను, 100 రూపాయలని 1000 రూపాయలు చేస్తాను. ఆయన అన్ని అబద్ధాలు. ఎరుగు చేసిండా, రైతు భరోసా ఇస్తానంటే ఇచ్చిండా, ఇది రుణమాఫీ చేస్తానంటే చేసిండా, ఏది అని చదువుతాడు. చెప్పిన ఒక నెల అదే మొన్న కరోనా టైంలో ఈయన కాబట్టి ఇప్పటికి కూడా పథకాలు అన్ని ఎత్తుకొచ్చాడు. ఆయన అయితే ఎప్పుడో కరోనా వచ్చింది, ఎప్పుడో వెళ్ళిపోయి ఏడుండా ఆయన చెప్పేవాడు. ఈయన ఇచ్చుకొస్తున్నాడు, దానికి తప్పేం లేదు. ఆయన ఇచ్చేది లేదు. మాటలు మాత్రం అబద్ధాలు ఉన్నాయి ఆయన దగ్గర, అబద్ధాలే, ఇంకేం ఉండవు ఆయన కాడ. పేదల్ని దళితులు చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన చేసేది అంత వస్తుంది. వాళ్ళ బలిచిన వాళ్ళనే పెంచుకుంటాడు, ఎవరికేమీ చేయడు ఆయన. ఆయన పార్టీలో చిన్నోళ్ళని కాదు, పెద్ద వాళ్ళని పెంచుకొని పెద్ద వాళ్ళకి డబ్బు ఇచ్చుకుంటాడు. డబ్బు ఖర్చు ఉంది, ఈయన పెట్టిన ఖర్చు ఆయన పెట్టేదే. అయితే ఆయన పెట్టింది వాళ్ళకి పెట్టుకుంటాడు, ఏదో నాయకులకు పెట్టుకుంటాడు. వాళ్ళు జోబులు ఎంచుకునే వీళ్ళకేముండదు. జగన్మోహన్ రెడ్డి జనాల్ని నాశనం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని కూడా ఏం చెయ్యడు. వాళ్ళు అబద్ధం చెప్పడానికి ఎన్నో చదువుతుంటారులే, అన్నీ చదువుతారు, కానీ ఏం నాశనం చెయ్యడు. చేసింది వాళ్ళే, ఒకప్పుడు అన్నీ చేసింది వాళ్ళే. రేపు ఎలసను గెలిచిన పార్టీలో గెలిచినా కూడా ఆయన ప్రభుత్వం వచ్చినా ఎక్కడ నీళ్ళు తాగటం కిట్ట కూడా ఎండిపోద్ది. అది మాత్రం వాస్తవం. మరి జగన్మోహన్ ప్రభుత్వంలోనే రైతులకు నీళ్ళు లేవు, రైతులు ఇబ్బంది. నీళ్ళు ఎందుకు లేదు, లక్షణంగా పండించుకుంటున్నారు. నీళ్ళు కాకుంటే ఆయన వరదలు వచ్చి నష్టం జరిగిన కూడా డబ్బులు ఇచ్చాడు. నీళ్ళు పంటలు లేవు, వర్షాలు లేవు అన్న మాట ఈ 4 సంవత్సరం ఎవరన్నా చెప్పమను, ఎక్కడా లేదు. తెలుగుదేశం వచ్చిందంటే గ్యారంటీ కిట్ట కూడా కిండిపోద్ది. అది మాత్రం వాస్తవం. అది ఒక్కటి రాసి పెట్టుకోండి. తెలుగుదేశం వచ్చిందంటే నీళ్ళు అనేది ఎక్కడ దొరకవుగా, ఎండిపోద్ది కిష్ట కూడా. పల్లెటూర్లలో బరిగొడ్ల ఎదులు కూడా అన్నీ అమ్మేసుకుంటారు మళ్ళా మద్రాసుకు. అది జరుగుద్ది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులను ఆదుకున్నాము, పంట నష్టం. ఎవరిని ఆదుకోడు. వాళ్ళు చెప్పింది ఎవరికన్నా ఇచ్చాడా, రూపాయి ఇచ్చాడా? లాస్ట్లో ఆయన దిగిపోయే ముందు పశువు కుంకుమని తలా 10,000 ఆడవాళ్ళకి ఇచ్చాడు. అది అంతే, ఎవరికి ఆయన ఏమి ఇవ్వలేదు. ఆయన అభిమానులకు పెట్టుకున్నాడు, కానీ ఎవరికి ఏమో రూపాయి ఇవ్వలేదు. బాబాయిని చంపినోడికి ఎలా ఓట్లు వేస్తారని చెప్పి. బాబాయిని ఆయన చంపినని ఎడ తెలుసు, వాళ్ళే చంపినరు, ఆ తెలుగుదేశం వాళ్ళే చంపారు. అది అంతేగాని వాళ్ళు చంపి వీళ్ళ మీద అటు నిందలు వేసుకొస్తున్నారు అంతే. ఎవరికి వాళ్ళ బాబాయిని ఆయన ఎందుకు చంపుతాడు? ఆయన ఏం చంపడు. వాళ్ళ బాబాయిని ఆయన ఎందుకు చంపుతాడు? ఇప్పుడు ఆయన అంటే వాళ్ళు ఆడ చెప్పి ఏదో ఓట్లు మలుపుకోవటానికి వాళ్ళు ఆడ చెప్పుకొస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి కుమారుడు తండ్రిని మించిన కుమారుడు అని అనిపించుకుంటాడు. ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు ఎన్ని చేసినా రాడని చంద్రబాబు నాయుడికి ఆయనకే తెలుసు. కానీ 10 మందిలో అట్టని ఎన్నిక జరుపుకుంటే ఆయన పార్టీ ఉన్న 10 మంది అయినా నవ్వుబాటు చేస్తారని అలాగా వస్తున్నాడు. కానీ చంద్రబాబు వచ్చేది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన చేసే మీటింగ్లు కానీ, ధర్మం కానీ, దానాలు కానీ, అన్ని చెరువులు కానీ, కుంటలు కానీ అన్నీ బాగు చేయటం వల్ల అందరికి కూడా నమ్మకం వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన తప్పితే రెండో ఓడు ఎవరు రాలేడు, తిరుగులేదు. జగన్కి వంశాలు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు అని చెప్పేసి అది లేనిపోయిన పుల్లలు పెట్టే మాటలు. నీకు ఆయన పుల్ల పెడతాడు, ఆయన పుల్ల పెడతాడు, ఇంకొకటి పుల్ల పెడతాడు. చెప్పుడు మాటలు సేటు. 10 రూపాయలు ఇచ్చినా 100 ఎవడైనా అంటాడు కడుపుగా.
చంద్రబాబు నాయుడు వేసుకున్న ఓటే చంద్రబాబు నాయుడుకి నాకు గుర్తు లేదని మర్చిపోయింది అన్నాడే. ఇట్లాంటి పుల్లలు ఎందుకు పట్టడంగా నా ఓటు నేనే వేసుకున్నలేదు అన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకుంటాడు. జగన్మోహన్ రావు ఉన్న గుర్తు ఫ్యాన్ గుర్తు 3 కూడా, ఒక రెక్క భూమి, 2వ రెక్క గాలి, 3వ రెక్క ఆకాశం. ఈ లేని ఎవడు జీవించలేడు. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, తెలుగుదేశంలో కానీ, టీడీపీలో కానీ, ఈ వైఎస్ఆర్ కానీ, కమ్యూనిస్టులు కానీ అందరికి కూడా గాలి ఉండాల్సిందే. ఆ గాలి వల్ల కనకదుర్గమ్మ జగన్మోహన్ రెడ్డికి ఆహతి ఇచ్చింది. ఆయన కంపల్సరీగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి నాయస్టీ అంటున్నాడు. గిరిజనులకు నాయస్ అంటే అందరు నా జనాభా, అందరు నా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలు అంటున్నాడు. కపటం లేకుండా చెప్పడం అంటే చెప్పింది చేసి తీరుతాడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర అవి లేవే. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. అందరికీ బాబు రావాలంటే, జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. వేసాడు, గెలిచాడు. ఒక్కడికి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఒక్కడికి ఇచ్చాడా? వేయలే. పింఛన్లు ఇంటింటికి వచ్చి కన్న కొడుకుల కంటే ఎక్కువగా లేపి పింఛన్లు ఇచ్చిపోతున్నాడు. ఎవడని ఇచ్చారు ఎరుకు? జగన్మోహన్ రెడ్డి 250గా పింఛను పెంచింది. అదే నేను అధికారంలోకి వచ్చినట్టయితే 3000 ఒకసారి 3000 10,000 అంటారు. మాట అంటానికి ముందు ఇచ్చి చేయమను. నువ్వు ఎప్పుడో పెడితే కాదు. మీ ఇంట్లో పోతే మా ఇంట్లో పెరగడానికి కత్తరా? చెప్పు. మాట అంటే సరిపోదు, చేసి చెప్పమని ముందు. మరి అన్నీ ఉండని మొన్న గెలవక ముందు అన్ని అప్పులు చేసి నెత్తిన దిగిపోయాడు. నెత్తిన దిగిన జగన్మోహన్ రెడ్డి దర్చుకోలే. ఎన్ని కోట్లైనా నేను తీరుస్తాను బాకీ అని కూడా అన్నాడు. అందుకని ఆయన మించినోడు ఎవరు లేడు. ఏ పార్టీ కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా వస్తాడు. యువతకి నేను వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి, బాబు రావాలంటే జగన్ పోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు చేస్తాడు? అందుకే గట్ట రాదని తెలుసు కాబట్టి ఎలకోవాలని చేస్తున్నాడు. ఇప్పుడు గెలిచినాకైనా మన జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళందరూ కూడా నావాలనుకుంటాడు. ఆయన నెట్టాడు. ఓటు వేయకపోయిన వాళ్ళు అందరూ నావాలని చూసుకుంటాడు. కాబట్టి మన సొమ్ము పెట్టినారు అంటారు. నువ్వు వసూలు చేసి పెట్టేవాడు కన్నా పెడతామో? అవి వసూలు చేసి పెట్టాడని కాదుగా. ఇంటి పన్ను పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది అంటే అవి పెరిగినా వసూలు చేసి ఇచ్చేవాడిని ఎవరు చూడమను. నేను ప్రభుత్వం ఏం చేస్తా, టీడీ ప్రభుత్వం వసూలు చేసుకొని జాబులు తినుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి తిరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి మెయిన్గా గెలిచింది ఇప్పుడు తెనాలి వాళ్ళు ఎక్కడైతే మెజార్టీగా గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ సీట్లు అడుగుతున్నారు. అందుకని ఈయన తెలియకుండా ఆయన ఇచ్చుకున్నాడు ముందు. తర్వాత కుదిరితే ఇష్టమంటే ఉంటారు, లేకపోతే లేదన్నట్టుగా. అంటే వాడుకోవటానికి అంటారా పవన్ కళ్యాణ్? అంటే వాడుకోవడానికంటే ఇప్పుడు ఆయనకు అవసరమే. ఆయన ఒక్కడైతే గెలవలేడు. సో పవన్ కళ్యాణ్ కలుపుకుంటే ఏమైనా కొద్దిగా వస్తామని చూస్తున్నాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు లాస్ట్కి. ఎందుకంటే వీళ్ళు అడిగిన సీట్లు వాళ్ళు ఇవ్వట్లేదు. లాస్ట్కి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. అదే పరిస్థితి. తెలంగాణలో ఎన్నికలు గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని అనుమతి లేకుండా ఇలా ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారంటారా? తెలంగాణలో ఏం డిపాజిట్ లేవు కానీ ఊరికే వాడుకుంటున్నాడు. వాడుకొని వదిలేస్తారు లాస్ట్కి. అదే కొట్టుకుంటారు ఇద్దరు కలిసి. అది జరుగుద్ది. పవన్ కళ్యాణ్ ఓన్లీ వాడుకోవటానికి మాత్రం. అవునవును. ఆయనకేం న్యాయం జరగదు. మరి ఇద్దరు కలిసి పోటీ చేస్తా అంటున్నారుగా. ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు హరిరామ్ జోగయ్య మొన్న చెప్పాడు, ఒక సంవత్సరం అన్న మా ఆవిడకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని. వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కదా, మంత్రి పదవి కూడా ఎవరు గెలిచినా చూడండి మీరు. వాళ్ళు గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి ఒక వస్తే రాదు, వస్తే పవన్ కళ్యాణ్కి ఏమి ఉండదు. అంతే. ఎన్టీఆర్కి జరిగినట్టు ఎన్నిపోటు పవన్ కళ్యాణ్ గారికి కూడా జరిగింది అంటారా? ఎన్టీఆర్ ఇంకా కుటుంబ సభ్యుడు జరిగినప్పుడు బయటోడికి జరిగేది ఏముంది అసలు? ఆయన లెక్క కూడా చేయరు గెలిచిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ వెనకాల ఉన్నారు నాయకులు, బడా చోటా నాయకులు లెక్క కూడా చేయరు ఆయన్ని. నేను ఎక్కువ మాట్లాడితే నీకు హైదరాబాద్లో ఏమొచ్చింది ఏడేముంది అంటారు. అది సరే. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు నాయస్టీ అంటున్నారు. గిరిజనులకి జగన్మోహన్ రెడ్డి ఏం మేలు చేశాడని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకి రాగానే 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీ. వాళ్ళకి అన్ని పథకాలు ఉన్నాయి. ఈ ఫీజు రీయింబర్స్, అమ్మఒడి పథకం, అన్ని పథకాలు వాళ్ళకి వస్తున్నాయి. ఈ పథకాల వల్ల ఒక్కొక్క లేడీస్కి ఒక్కొక్కరికి ₹1,00,000 పైనే అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు. ఈ డబ్బుల వల్ల అందరూ స్పందించి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. నిన్న మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ ఎస్సీలు. అక్కడ నేను కూడా వెళ్ళా, ఇటు అమెరికా హాస్పిటల్ వెళ్ళి అటు తిరిగి అమెరికా హాస్పిటల్ వచ్చా. అందరూ ఎస్సీలే. మన వాళ్ళు ఇక్కడ ఫ్లెక్సీ పట్టుకోరు. వాళ్ళు అంబేద్కర్ది జగన్ది బొమ్మ పట్టుకొని, నేను ఒక ఆయన అడిగా, భుజం మీద వేసుకోండి 20 జెండాలు. ఒక టీవై అంటే ఇవ్వనండి, నేను మా ఊరు తీసుకుపోవాలంటున్నాడు. వాళ్ళు అంత అభిమానంతో ఉన్నారు జనాలంతా.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం బీసీలు సగం వాళ్ళకి పడ్డా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డికే పడతాయి ఓట్లన్నీ. ఎవరు ఆయనకే, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 14 ఏళ్ళు ఆయన ఏం న్యాయం చేయాలి వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో డబ్బులు కూడా అంత న్యాయం జరిగింది, ఎంతకంత జరిగింది కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు ప్రస్తుతానికి జనాలంతా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజనులకి ఎటువంటి న్యాయం జరగలేదు, గిరిజన పిల్లలు ఎదగడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆయనే మతస్థుడు. జగన్ రెడ్లైనా మతస్థుడు. ఆయన కూడా చర్చికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు చర్చికి వెళ్ళాడా? వెళ్ళడు. ఆయన గిరిజనులంతా అది అభిమానం. ఆయనకు ఎంత మేలు చేశాడు. స్కూల్ అందరూ ఎక్కువ మంది వాళ్ళే కదా. ఇప్పుడు మా ఏరియాలో ప్రకాశం జిల్లాలో అయితే గిరిజనులకు ఒక సపరేట్గా స్కూలు. ఇదివరకు బాత్రూమ్లు ఉండే కాదు, ఇప్పుడు బాత్రూములు బిల్డింగ్లు బ్రహ్మాండం కట్టించాడు. ఇంగ్లీష్ మీడియం గిరిజన పిల్లలు కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మొన్న వెళ్తే మేము గొట్లగట్టు మా అక్కడ గిరిజన పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇదివరకు అసలు ఆ పరిస్థితి లేదు. అందుకని ఇదివరకు పడే 2-3% టీడీపీ ఓట్లు కూడా ఇప్పుడు పడవు. మొత్తం జగన్మోహన్ రెడ్డి పడతాయి, ఎస్సీ ఎస్టీ మొత్తం. అది పరిస్థితి అలా ఉంది వ్యవహారం అంతా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన విధ్వంసం సృష్టించాడా? విధ్వంసం ఏం సృష్టించాడా? ఆయన ఏం విధ్వంసం సృష్టించలేదుగా. పరిపాలన చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ అవకాశం కల్పించాడు, బీసీలకు కూడా. ఆయన అందువేళ ఏ విధ్వంసం ఏమి లేదుగా. ఇది ఒకటి చూపిమనండి. విధ్వంసం ఏమి లేదు. ఆయన పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ అబద్ధాల వల్ల జనాలు వేసేవాళ్ళు కూడా వేయరు వాళ్ళకి. మనం ఉన్నది మాట్లాడామనుకో, పోయినసారి 14 ఏళ్ళ నుండి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అసలు ఇవ్వాల. ఒక 10,000 మందికి కూడా ఇవ్వాల. మళ్ళీ ఇప్పుడు 20 లక్షల మందికి ఇస్తానన్నాడు. ఎలా నమ్ముతారు జనాలు? నిరుద్యోగ భృతి ఇస్తానండి ఎవరికి ఇలా పోయినసారి. ఇప్పుడు మళ్ళీ అదే చదువుతున్నాను, 3,000 ఇస్తానని. 3,000 ఇస్తాను. పోయినసారి అన్నాడు, ఒకసారి కూడా ఇవ్వాలి ఒక్కరికి కూడా. ఈసారి కూడా అంతే. ఆయన మాటల వరకు ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ కనపడ్డాం. హైదరాబాద్ చేరుతాడు పోయి, అంతే. జాబ్ రావాలంటే బాబు రావాలి, బాబు రావాలంటే జగన్ పోవాలంటూ కూడా మాటలు చెప్పేది. నోరుందని మాటలు చెబుతున్నారు కానీ పని చేయట్లేదుగా. నోరుంది ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడాలి కాబట్టి. ఆయన వల్ల ఏమవ్వదు, ఆయన ఏం చేయలేడు కూడా. అది జగన్మోహన్ రెడ్డి యువతకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు అంటున్నాడు. యువత కంటే 2 లక్షల మంది వాలంటీర్లు యువతగా. అంతా 25 సంవత్సరాల లోపలే. సచివాలయాలలో అంతా 30 సంవత్సరాల లోపలే. 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఘనత. ఆయన జీతం ఎంతనే కానీ ఆయన ఇష్టపడి చేరారు, చేస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చాడు? 1 లక్ష మందికి కూడా ఇవ్వాలి. ఆయన ఎవరికి ఇవ్వలేదుగా. అది పరిస్థితి. పేదల్ని ధనికులు చేస్తాను, 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు చేస్తాను అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎట్లా చేస్తాడు? 15 రూపాయలు ఇచ్చి. 15 రూపాయలు ఇస్తే ఒక టీకి చాలు. 15 రూపాయలు మంచి టీ తాగాలంటే 20 రూపాయలు. ఇప్పుడు 15 రూపాయలు 100 రూపాయలు ఎట్లా చేస్తాడు? ఆయన చేయలేడుగా. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి అన్ని అసలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం అంటే మామూలు విషయం కాదు. మనకు స్వాతంత్రం వచ్చినాక ఎవరు కూడా అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయనకు ఒకవేళకి 4 పథకాలు, ఒక్కొక్కరి ఇంట్లో 4 పథకాలు వస్తున్నాయి. లక్షలలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏముంది? ఉన్నాయన్నీ వాళ్ళకి జనాలకు ఖర్చు పెడుతున్నాడు కదా. దోసుకుంటే ఎక్కడ ఉండే ఏం లేవుగా. ఉన్నాయన్నీ జనాలకు ఖర్చు పెడుతున్నాడు. ఆయనకి దోసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా, వాళ్ళకు దగ్గర 1000 ఎకరాలు ఉంది పొలాలు కానీ అన్నీ. వాళ్ళకి ఈ డబ్బులు తీసుకెళ్ళి తినాలని అవసరం ఏం లేదు. అవును. ఈసారి పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్తారు. టీడీపీ ఎగరేసిన తర్వాత కుప్పంలో చూడండి. కుప్పంలో వైసీపీ జెండా ఎగరబోతుంది రేపు. కుప్పంలో మన జడ్పీ ఎన్నికలు జరిగినాయి కదా, మన వైసీపీకి మంచి మెజారిటీ వచ్చింది. అక్కడ పులివెందులో వాళ్ళు ఓడించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూసుకోమండి, ఇక్కడ ఆయన ఓడిపోతాడు గ్యారంటీగా. అదే పరిస్థితి. బాబాయ్ చంపినాడు, పులివెందులో వచ్చి ఎలా ఓట్లు అడుగుతారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. బాబాయ్ని ఆయన ఎందుకు చంపాడు? ఎవరో వాళ్ళ ప్రత్యర్థులు ఆయనకేదో ఫ్యామిలీ గొడవలలో ఆమె చేపించింది. ఎవరు చేపించారో మనకు తెలియదు. ఫ్యామిలీ గొడవలు ఎవరిని బట్టికి ఏం సంబంధం లేదు. అది ఎందుకు చంపుకుంటాడు బాబాయ్ని? అసలు బాబాయ్ని చంపాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో మినిస్టర్ చేశాడు, వీళ్ళ మీద పోటీని ఓడిపోయాడు. గెలిచి ఉంటే చేస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఎవరు పెట్టించుకుంటాం మనం. ఓడిపోయాడు, పక్కన ఉంటున్నాడు, ఆయన పైన చేసుకుంటున్నాడు. అది ఎవరో ప్రత్యర్థులు చేశారు కక్ష. ఏదో భూతో కాదంట, బెంగళూరులో పొలం ప్లాట్ల గొడవలలో జరిగింది. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు.